శ్రీ గురుభ్యో నమః. భగవద్గీతను నేర్చుకునే క్రమంలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం నుంచి మనం ఇవాళ 34వ శ్లోకం చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ 34వ శ్లోకం ఇలా ఉంది. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. ఇప్పటి వరకు ఏ బంధుగణం అయితే యుద్ధంలో పాల్గొంటున్నారని అర్జునుడు చెప్తున్నాడో, ఎవరి కోసమైతే యుద్ధం చేస్తున్నానో అలాంటి వాళ్ళంతా నన్ను చూసి సంతోషపడేవారు ఎవరూ లేరు, ఈ యుద్ధం అనంతరం ఎవరు ఉండరు అర్జునుడు బాధపడుతున్నారో వాళ్ళంతా చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎవరైతే యుద్ధంలో పాల్గొంటున్నారో, ఆచార్యులు అంటే గురువులు, పితరులు అంటే పెద్దనాన్నలు, చిన్నాన్నలు, పుత్రాహ తన కొడుకు వరసైనటువంటి వాళ్ళు, పితామహాహ తాతలు అంటే అమ్మమ్మ తాత, నాయనమ్మ తాతలు, ఇలా 2 రకాల వరసైన తాత వరస ఉన్నటువంటి వాళ్ళంతా, మాతులాహ మేనమామలు, శ్వశురాహ పిల్లనిచ్చినటువంటి మామలు, పౌత్రాహ మనుమలు, శ్యాలాహ బావమరుదులు, ఇలా అన్ని రకాలైనటువంటి బంధువర్గం యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇంతమంది అంతా పాల్గొన్న తర్వాత వీళ్ళంతా యుద్ధంలో ఒకవేళ స్వర్గాన్ని పొందితే ఇక నన్ను చూసి సంతోషపడేవాడు ఎవరుంటారు? ఇలా అర్జునుడు వాపోతున్నాడు ఈ శ్లోకాల్లో. స్వస్తి.